నారాయణ గారి చొరవతో వృద్ధురాలు చెంచమ్మకు కంటి చూపు వచ్చింది. అక్కడితో ఆగిపోతే ఆ పని కేవలం సాయంగా మిగిలిపోయేది. కానీ ఆయన తన చుట్టూ ఉన్న వారందరి కోసం ఆలోచించారు. పేదరికంతో వైద్యం చేయించుకోలేక కంటి సమస్యలతో బాధపడుతున్న వారందరికీ అండగా నిలిచారు. ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఆ వీధిలో అందరికీ ఉచిత కంటి పరీక్షలు చేయించారు. ఆ తర్వాత వార్డు, ఆ తర్వాత నెల్లూరు సిటీ. ఊరందరి బావు కోసం ఆలోచించారు కాబట్టే ఆయన నాయకుడయ్యారు. నెల్లూరు ప్రజల పాలిట దైవంగా మారారు. నెల్లూరులో ఏ కుటుంబాన్ని పలకరించినా ఆయన చేసిన మేలు తెలుస్తుంది. ఏ తలుపు తట్టినా ఆయన చేసిన ఉపకారం కనపడుతుంది. ఇదంతా పేరు కోసం కాదు, పేదల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ. ఆ ప్రేమతోనే నారాయణ నేత్రజ్యోతి అనే మహాయజ్ఞం మొదలైంది. వేలాది మందికి చూపు తిరిగొచ్చింది. 2776 మందికి ఉచితంగా కంటి పరీక్షలు, 1470 మందికి ఉచితంగా కళ్లద్దాలు, 40 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు. ఈ నెంబర్ ఇక్కడితో ఆగిపోదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏ పేదవాడు కూడా కంటి సమస్యతో బాధపడకూడదు అన్నది మంత్రి నారాయణ గారి సంకల్పం. నెల్లూరు సిటీలోని 53వ డివిజన్లో చెంచమ్మ అనే వృద్ధురాలితో మొదలైన ఈ మహాయజ్ఞం నేడు 2776 మంది వరకు చేరింది. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య సేవలు అందే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. నారాయణ దంత సురక్ష ద్వారా 1500 మందికి ఉచితంగా దంత పరీక్షలు కూడా నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. వేల రూపాయలు ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న మంత్రి నారాయణ గారికి ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. నెల్లూరుకు ఆయన శాశ్వత ఎమ్మెల్యేగా సేవలందించాలని కోరుకుంటున్నారు.